ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు తన సినీ కెరీర్ లో కొన్ని సినిమాలను వదులుకున్నారు. అలా వదిలేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఆ సినిమాలు ఏంటి అనేది ఈ షాట్ లో తెలుసుకుందాం. తేజ గారు జయం మూవీ స్టోరీని ముందుగా అల్లు అర్జున్ గారికి వినిపించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన అల్లు అర్జున్ గారు ఈ మూవీని వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నితిన్ గారితో జయం మూవీ తీసి హిట్ కొట్టారు. భద్రా మూవీ స్టోరీని ఫస్ట్ అల్లు అర్జున్ గారికి వినిపించారు డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు. ఆ టైంలో ఆర్య మూవీ తీస్తుండడంతో భద్రా మూవీని రిజెక్ట్ చేశారు అల్లు అర్జున్ గారు. ఆ తర్వాత రవితేజ గారితో భద్రా మూవీ తీసి సూపర్ హిట్ అందుకున్నారు. 100% లవ్ మూవీని డైరెక్టర్ సుకుమార్ గారు అల్లు అర్జున్ గారితో చేయాలని ప్లాన్ చేశారు. తనకు ఈ స్టోరీ సెట్ అవ్వదని అల్లు అర్జున్ గారు రిజెక్ట్ చేయడంతో నాగ చైతన్య గారితో తీసి సూపర్ హిట్ అందుకున్నారు. అర్జున్ రెడ్డి మూవీని అల్లు అర్జున్ గారితో తీయాలని డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు ప్రయత్నించినప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ రిసీవ్ చేసుకోరు అనే భయంతో అల్లు అర్జున్ గారు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో తీసి సూపర్ హిట్ కొట్టారు. గీతా గోవిందం మూవీని అల్లు అర్జున్ గారితో ప్లాన్ చేశారు డైరెక్టర్ పరశురామ్ గారు. కానీ అల్లు అర్జున్ గారు వద్దనుకున్నారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ గారితో ఈ మూవీ తీసి సూపర్ హిట్ కొట్టారు డైరెక్టర్ పరశురామ్ గారు.